కొన్ని కండిషన్స్‌లో లైక్ ఫీమేల్స్‌లో అయితే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఓవరీస్ ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల, లేదు ఎగ్ రిజర్వ్ అనేది బాగా తక్కువ ఉన్న పేషెంట్స్‌కి, ఏజ్ బాగా ఎక్కువ ఉన్న పేషెంట్స్‌కి అంటే మోర్ దాన్ 40 ఇయర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి గానీ, ఫ్యామిలీస్‌లో జెనెటికల్ కండిషన్స్ రన్ అవుతున్న వాళ్ళకి, మగవాళ్ళలో శుక్రకణాలు 0 ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు డోనార్ ఎగ్‌ని గానీ, డోనార్ స్పెర్మ్‌ని గానీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాదు. సో, అసలు ఎందుకు రాదు అని పేషెంట్స్‌కి చాలా డౌట్లుంటాయి. దాని గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. డోనార్ ఎగ్ యూజ్ చేసినా కానీ, డోనార్ స్పెర్మ్ యూజ్ చేసినా కానీ, బేబీ ఏదైతే ఫార్మ్ అవుతుందో, అది 5th డే ఆఫ్ బేబీగా ఫార్మ్ అయిన తర్వాత, టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్న బేబీ అది తల్లి గర్భాశయం లోపల మాత్రమే పెరిగే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఆ బేబీ మన ల్యాబ్‌లో ఫర్దర్‌గా గ్రోత్ అనేది ఉండదనమాట. సో, బేబీని లోపలికి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత, బేబీ అనేది తల్లి గర్భసంచికి అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. కొన్ని కండిషన్స్‌లో మదర్ యూట్రస్‌లో బేబీని రిజెక్ట్ అనేది చేస్తుందనమాట. అంటే బిడ్డ లోపల యూట్రస్‌లో అతుక్కోనివ్వదు. కొంతమంది పేషెంట్స్‌కి డోనార్ ఎగ్‌ని గానీ, డోనార్ స్పెర్మ్‌ని గానీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అసలు ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, లేడీస్‌లో అయితే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి ఓవరీస్‌లో ఎగ్స్ అనేవి ఉండవు. వాళ్ళ ఓవరీ ఫెయిల్ అయి ఉంటుంది ఈ కండిషన్స్. లేదు ఎగ్ రిజర్వ్ బాగా తక్కువున్న పేషెంట్స్‌కి, మోర్ దాన్ 40 ఇయర్స్ వచ్చిన పేషెంట్‌కి గానీ, కొంతమందికి జెనెటికల్ కండిషన్స్ అనేవి పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తూ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్. మగవాళ్ళలో అయితే శుక్రకణం బాగా తక్కువ కంప్లీట్‌లీ 0 ఉన్న పేషెంట్స్‌కి ఈ డోనార్ స్పెర్మ్‌ని గానీ, ఎగ్‌ని గానీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందనమాట. కానీ ఈ కపుల్స్‌కి కూడా మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యేయటం అనేది జరుగుతుంటుంది. ఈ ఫెయిల్ అవ్వడం అనేది జరిగిన తర్వాత వీళ్ళకి క్వెషన్స్ వస్తాయి. మేడం ఇలా చేస్తే అవుతుందన్నారు కదా! ఎందుకు రాలేదు అని చెప్పేసి. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు ఎంబ్రియో ఏదైతే ఫార్మ్ అవుతుందో, మనం ఓన్లీ ఎంబ్రియోని మార్ఫలాజికల్‌గా అంటే బయట నుంచి చూడటానికి హెల్తీగా ఉందా లేదా, సరిగ్గా గ్రోత్ అవుతుందా లేదా, ఇవి మాత్రమే చూసుకోవడం అనేది జరుగుతుంది. జెనెటికల్ పొటెన్షియల్ అంటే బిడ్డకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా, బిడ్డకి అతుక్కునే శక్తి లేకపోవడం వల్ల అలాంటివి ఏమన్నా ఉన్నా సరే మనకి ఐవీఎఫ్‌లో ఐడెంటిఫై చేయడం అనేది పాసిబిలిటీ అనేది కాదనమాట. అలాగే మదర్‌లో బేబీని లోపలికి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత యూట్రస్‌కి అతికించుకునే శక్తి అంటే రిసెప్టివిటీ అంటారనమాట. అది తక్కువ ఉన్నా సరే మనం ఐడెంటిఫై చేయడం అనేది ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. సెకండ్, మన బాడీలో ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అబ్నార్మల్‌గా ఉన్నా సరే బేబీ అనేది లోపలికి పంపించిన తర్వాత రిజెక్ట్ అవుతుంది. సో, ఇంప్లాంటేషన్ అనేది జరగదనమాట. ఇలా వివిధ కారణాల మూలంగా మనము థర్డ్ పార్టీ గ్యామెట్స్‌ని యూజ్ చేసుకున్నప్పటికీ పేషెంట్‌కి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇవే కాకుండా యూట్రస్‌లో ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఉన్న, గర్భసంచి వాపు, అడినోమయాసిస్ అంటారు దాన్ని. ఆ కండిషన్స్, గర్భసంచి లోపల పొరలో అబ్నార్మాలిటీస్ అంటే అతుకులు ఉండడం గానీ, లేదు గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్స్ ఉండడం గానీ, వీటి వల్ల కూడా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. కొన్ని సార్లు ఐయుఐ కండిషన్స్‌లో కూడా ఈ కండిషన్స్ మూలంగానే ఫెయిల్ అవుతుంది. లైక్ కొన్నిసార్లు మనం డోనార్ ఐయుఐ చేసినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. వీళ్ళల్లో ఏంటి అంటే ఫెర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటే ఎగ్, స్పెర్మ్ లోపల కలవకపోవడం అనేది కూడా జరుగుతుంటుందనమాట. ఇలా వివిధ కారణాల మూలంగా ప్రెగ్నెన్సీ అనేది ఈ కపుల్‌లో రాకుండా ఉంటుంది. సో, వీళ్ళకి ట్రీట్మెంట్‌గా నెక్స్ట్ మనం ఏం చేసుకుంటే వీళ్ళు కన్సీవ్ అవుతారని మళ్ళీ రీఅసెస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది రీస్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు? దీని గురించి తెలుసుకుందాం. ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే, తల్లి గర్భసంచిలో బిడ్డ అనేది ప్రవేశపెట్టిన తర్వాత, తల్లి గర్భసంచికి బేబీ అనేది ఏదైతే అతుక్కుంటుందో దాన్నే ఇంప్లాంటేషన్ అంటారు. ఇంప్లాంటేషన్ ద్వారా బేబీ మదర్ గర్భసంచి లోపలికి ఇంట్రూడ్ అవుతుందనమాట. లోపల దాకా వెళ్ళి కంప్లీట్‌లీ అతుక్కోవడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత బేబీ అతుక్కోవడానికి 48 అవర్స్ దాకా పడుతుంది. కొంతమందికి 24 అవర్స్‌లో కూడా అతుక్కుంటుంది. ఈ 24-48 అవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్. ఈ టైంలోనే ఇంప్లాంటేషన్ అనేది అవుతుంది. ఒకసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది 10 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో చేయించుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో బేబీ అయితే మన బాడీలో అతుక్కుందో, బీటా హెచ్‌సీజీ అనేది బేబీ ఫార్మ్ అయ్యే హార్మోను. ఆ హార్మోన్ అనేది మన బ్లడ్ సర్క్యులేషన్‌లోకెళ్ళి అది మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనం ప్రెగ్నెన్సీ పాజిటివా, నెగెటివా అనేది తెలుస్తుందనమాట. ఇదే హార్మోను యూరిన్ ద్వారా బయటకొచ్చేస్తుంది కాబట్టి యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ద్వారా 2 లైన్స్ వస్తే పాజిటివ్, సింగిల్ లైన్ వస్తే నెగెటివ్ అని నిర్ధారించడం అనేది జరుగుతుంది. జనరల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్‌లో కూడా
ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అనేది 6-10 డేస్ మధ్యలో అవుతుంది. సో, నేచురల్ ప్రెగ్నెన్సీ ఓవులేషన్ కిట్స్‌తో ట్రై చేసే వాళ్ళు కూడా మనకి ఓవులేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఒక 14 డేస్ తర్వాత నుంచి 18 డేస్ మధ్యలో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకోవచ్చనమాట. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అసలెందుకవుతాయి అంటే, బేబీ అనేది లోపలికి పంపించారు కదా మేడం, బేబీ అనేది ఎందుకు అతుక్కోదు, మాకు ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రాదు అని చాలా డౌట్స్ అండ్ చాలా బాధతో పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది అవ్వడానికి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే బేబీ అనేది ఇంప్లాంట్ చేసుకునే క్యాపబిలిటీ యూట్రస్‌కి లేకపోవడం. అంటే రిసెప్టివిటీ అంటారనమాట. ఆ రిసెప్టివిటీ లేకపోవడం మూలంగా కూడా బేబీని యూట్రస్ పుష్ చేసేస్తుంది. అప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్. కొన్నిసార్లు బేబీకి జెనెటికల్ ఇష్యూస్ ఉండడం మూలంగా కూడా ఇంప్లాంటేషన్ అనేది కాదు. మెనీ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇమ్యునలాజికల్‌గా మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటే మాత్రమే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుందనమాట. థాంక్ యూ యూవర్స్.